8-9% అన్నారు. కాబట్టి ఇక్కడ కొన్ని ఇస్తారు. ముస్లిం డామినేటెడ్గా ఉన్నటువంటి ఏరియా, ఇప్పుడు విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంత ఇస్తారని ఎవరు ఊహించారు? అట్లాగా మార్చుకొచ్చాడు. అట్లాగే కదిరి మార్చుకొచ్చాడు ముస్లింకి. ఇట్లాగా ముస్లిం ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో అబోవ్ 30-40% ఉన్నటువంటి చోట్ల ముస్లింలకు సీట్లు ఇవ్వడం అనేది పెట్టారు. అట్లాగే బీసీలకు అన్నటువంటిది కుల ప్రాతిపదికన, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కాదు, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి కూడా స్కోప్ లేకుండా చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా బీసీ కాన్సెప్ట్ని చకచక చేసుకొస్తుంది. నార్త్ ఇండియాలో బీసీ ఎంబీసీ కాన్సెప్ట్ మీదనే అది అధికారంలోకి వచ్చింది. 2019లో అది ఇంకా డీప్గా వెళ్ళింది. దాంట్లో ఎంబీసీ అనే కాన్సెప్ట్తో పాటు ఓబీసీ రిజర్వేషన్ సిస్టమ్ కూడా దానికి బాగా ఉపయోగపడింది. దాని ఇంపాక్ట్తోనే మన తెలంగాణలో బీసీ రిజర్వేషన్, బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చింది. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొస్తుంది బీజేపీ. ఎందుకంటే అది ఒక ఎజెండా కావాలి కదా, ఇది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ఒక రకంగా దానికంటే ముందే నేను బీసీలకు ఇస్తున్నా. రెండవది, బీసీల ద్వారానే పెరిగిన పార్టీ తెలుగుదేశం. పెట్టుబడి కమ్మ సామాజిక వర్గంది, ఓట్ల పెట్టుబడి బీసీలది. ఆ బీసీల పెట్టుబడికి ఇబ్బంది రానియకుండా చూసుకునేటటువంటి పనినే ఇప్పుడు చేసుకొస్తుంది. కాబట్టి వీటన్నిటి ఫినామినా కూడా చాలా ప్రాక్టికల్